మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనము. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. ప్రియ దైవజనమా, ఫరోకు వచ్చిన కలను బట్టి తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడినట్లుగా దాని భావము తెలుసుకొనడానికి ఐగుప్తు విద్వాంసులనందరినీ పిలిపించినట్లుగా చూస్తాము. మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి రాత్రి మనకు వచ్చిన కలలను బట్టి తెల్లవారినప్పుడు మన మనస్సు కలవరపడడం మనము అనుభవించి ఉంటాము. కానీ దేవుణ్ణి హత్తుకొని ఆయన్ను వెంబడించే వారముగా ఒక విషయము జ్ఞాపకము చేసుకొనాలి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ప్రియ దైవజనమా, మనము ఆయనను యథార్థముగా సేవిస్తూ ఉంటే మనకు సంభవించబోయే పరిస్థితులను గురించి దేవుడు మనకు తెలియజేస్తాడు, హెచ్చరిస్తాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని వ్రాయబడి ఉంటుంది. అవును, మన జీవితాలలో ఆయన ఏ కార్యము చేయబోతూ ఉన్నాడో దానిని మనకు బయలుపరుస్తాడు. కలల ద్వారా దేవుడు మాట్లాడతాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కలల ద్వారా మనకు సంభవించబోయే వాటిని దేవుడు మనలను హెచ్చరిస్తాడని, జాగరూకత కలిగి మనము ఉండడానికి, ప్రార్థనలో కనిపెట్టడానికి అవి సహాయపడతాయని మనము గ్రహించాలి. చూడండి, 25వ కీర్తన 14వ వచనం ప్రకారం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. అవును ప్రియ దైవజనమా, రెండవదిగా తన యందు భయభక్తులు గల వారికి దేవుడు తన మర్మాన్ని బయలుపరుస్తాడు. అవును, భవిష్యత్తు గురించిన మర్మము, మన జీవితాలలో ఏమి సంభవించనై ఉన్నదో అనే విషయాలు కూడా దేవుడు తన యందు భయభక్తులు గలవారికి బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ఆయనకు ప్రియులుగా మనము జీవిస్తే మనకు జరగబోయే కార్యములను ఆయన తెలియజేస్తాడు. మనము ఏ విషయము కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నామో దానిని గురించిన సంగతిని మనకు తెలియజేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కాబట్టి ప్రియ దైవజనమా, మనకు ఎదురయ్యే సంభవాలను దేవుడు మనకు కలల ద్వారా తెలియపరుస్తాడు. దాని కొరకు మనము కలవరం చెందవలసిన అవసరం లేదు. ఆయన్ని సేవిస్తున్న మనకు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న మనకు, ఆయనకు ప్రియులుగా జీవిస్తున్న మనకు తాను ఏమి చేయబోతూ ఉన్నాడో, మన జీవితాలలో ఏ కార్యము జరగనై ఉన్నదో, ఏ సంభవము మనము ఎదుర్కొనవలసి ఉన్నదో ప్రతిదీ దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి కలవరపడక, భయపడక, చింతించక, ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని కృపాసనము చెంత కనిపెట్టేవారముగా మనముండాలి. వ్యక్తిగతంగా ప్రార్థించాలి, ఆత్మీయుల ప్రార్థన సహాయము కోరాలి, సహవాస ప్రార్థన చేయాలి, సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన కోరేవారముగా ఉండాలి. మరి ముఖ్యంగా అన్నిటికంటే, అందరికంటే వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి సమీపించే వారముగా ఉండాలి. మనలో చాలా వరకు మనము చేసే పొరపాటు ఏమిటంటే, మనము ప్రార్థించకుండా ఇతరుల సహాయాన్ని అర్థిస్తాము, సేవకుల మీద, సహ విశ్వాసుల మీద ఆధారపడతాము. వాక్యము సెలవిస్తూ ఉంది కదా, అది ఎటువంటి శోధన అయినా ఆయన వేసిన కంచె దాటి మనలను సమీపించదు. అపవాది ఎంతగా మనలను తొందరపెట్టినా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేవుడు అట్టి
బలమైన ఆత్మ నడిపింపు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. మన జీవితాలలో మనలను భయభ్రాంతులకు గురి చేస్తున్న, శోధనలకు గురి చేస్తున్న అపవాది తంత్రములను తెలుసుకొని ప్రార్థనలో వాడిని ఎదిరించే బలమైన ఆత్మ అభిషేకము దేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా వ్యక్తిగత జీవితాలలో మాకు వచ్చిన కలలను బట్టి తెల్లవారినప్పుడు కలవరపడిన సందర్భాలు మా జీవితాల్లో ఎన్నో ఉంటాయి. కానీ మాట్లాడే దేవుడు ప్రభువా, నీవు ఈ దినం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. నిన్ను ప్రేమించే వారికి, నీ యందు భయభక్తులు గల వారికి, నిన్ను సేవించే వారికి సమస్తము తేట తెల్లముగా నీవు బయలుపరిచేవాడవై ఉన్నావు. అది గ్రహించి మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పోరాటంలో నీ ద్వారా జయమును పొందే కృపను, మాలో ఉన్న నీవు లోకమును, లోకాధికారిని జయించిన వాడవని అనుక్షణము జ్ఞాపకం చేసుకొని నీ కృపాసనము చెంత కనిపెట్టే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 300 నక్కలతో ఫిలిస్తీయుల గోధుమ చేలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.